దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ప్రేయర్ మై ఫ్రెండ్. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది, నీ సమర్పణకు ప్రతిఫలం ఉంది, నీ భక్తి జీవితానికి ప్రతిఫలం ఉంది. ఎప్పుడు అలసిపోవద్దు, ఎప్పుడు నిరుత్సాహానికి గురి కావద్దు. దేవుడు నీ చేతుల కష్టార్జితను అనుభవించినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన బహుమానం ఆయన దగ్గర ఉంది. నీ విశ్వాసానికి కొలత వేసి దేవుడు బహుమానం ఇస్తాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, ఈ ఒక్క వచనంలోంచి అద్భుతమైన ప్రసంగాన్ని చెప్పుకోవచ్చు. అయితే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి ఆయన కనపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. మీరు మాకు ఇస్తున్న సెక్యూరిటీని బట్టి, లాంగ్ లైఫ్ అండ్ స్టెబిలిటీని బట్టి, ఆ తర్వాత మా చేతుల కష్టార్జితని మేము అనుభవిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో రాయబడిన వాగ్దానాన్ని మా అందరి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభువా. ఎవరైతే ఈ రోజున మరణ భయంతో ఉన్నారో లేదా మరణాన్ని అపేక్షిస్తూ ఉన్నారో వారిని అందరినీ మీరు ముట్టండి నాయన. లాంగ్ లైఫ్ వారికి ఇవ్వండి, దీర్ఘాయువును మీరు ఇవ్వండి. తద్వారా ఆ జీవించే సంవత్సరాలు, ఆ జీవించే కాలం నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఎవరైతే గలిబిలిలో ఆందోళనలో ఉన్నారో వారందరినీ ముట్టి లేవనెత్తండి. మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day.